వెల్కమ్ టు సిఈ ట్యుటోరియల్. సో ఈరోజు మనం ఇన్పుట్ స్టేట్మెంట్ ఆర్ ఇన్పుట్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ద స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ ఆర్ ద స్కాన్ఎఫ్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు రీడ్ డేటా ఫ్రమ్ ద కీబోర్డ్ అండ్ స్టోర్డ్ ఇన్ ద కరస్పాండింగ్ అడ్రస్ ఆఫ్ ఏ వేరియబుల్. The scanf function should have the address of the variables. Next, variable have to be passed with address operator ampersand symbol. Right. So ఈ scanf purpose ఏంటి? ఈ scanf function purpose ఏంటంటే కీబోర్డ్ నుంచి డాటాని రీడ్ చేసే మెకానిజం. రైట్. ఈ ఫంక్షన్ అనేది డాటాని రీడ్ చేస్తుంది. ఏ విధంగా రీడ్ చేస్తుంది? మనం ఏదైతే కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేస్తామో ఆ కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేసిన ఇన్ఫర్మేషన్ని రీడ్ చేసే ఫంక్షనే స్కాన్ఎఫ్ ఫంక్షన్. తరువాత ఇదే రీడ్ చేసిన డాటాని కంప్యూటర్ మెమరీ లోపల స్టోర్ అవుతుంది. మెమరీలో ఎక్కడ పర్టికులర్ అడ్రస్ లోపల స్టోర్ చేసి పెడుతుంది. దీని డ్యూటీనే స్కాన్ఎఫ్. రైట్. ఈ స్కాన్ఎఫ్లో స్పెసిఫిక్గా కూడా మెన్షన్ చేసాం. ద స్కాన్ఎఫ్ ఫంక్షన్ షుడ్ హ్యావ్ ద అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్. ఎందుకు అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ అన్నాం? మెమరీ మనం రీడ్ చేసిన డేటాని మెమరీ లోపల పర్టికులర్ అడ్రస్ లోపల స్టోర్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఏం కావాలి మనకి? అడ్రస్ ఆపరేటర్ కూడా కావాలి, అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ కూడా కావాలి. సో అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ కావాలి అన్నప్పుడు అడ్రస్ ఆపరేటర్ అనేది ఒకటి రిక్వైర్మెంట్ ఉంటుంది. కాబట్టి వేరియబుల్ హ్యావ్ టు బి పాస్డ్ విత్ అడ్రస్ ఆపరేటర్. సో మెమరీ అడ్రస్లో స్టోర్ చేయాలన్నప్పుడు అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ కావాలి, అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ కావాలన్నప్పుడు అడ్రస్ ఆపరేటర్ కావాలి. కాబట్టి అడ్రస్ ఆపరేటర్ ఈజ్ కాల్డ్ యాజ్ పాయింటర్ ఆపరేటర్. మనకి ఈ అడ్రస్ ఆపరేటర్ అనేది పాయింటర్ సంబంధించింది. కాబట్టి అడ్రస్ ఆపరేటర్ అనేది మెమరీ అడ్రస్ని రిలేట్ చేస్తుంది. కాబట్టి ఈ ఆపరేటర్ని కూడా యూజ్ చేస్తాం మనం. సో మెయిన్ ఫైనల్గా స్కాన్ఎఫ్ పర్పస్, స్కాన్ఎఫ్ అనేది మనం ఇచ్చే ఇన్పుట్ డేటాని రీడ్ చేస్తుంది, ఏదైతే కీబోర్డ్ ద్వారా ఇస్తామో. తర్వాత దాన్ని తీసుకుపోయి మెమరీలో అడ్రస్లో స్టోర్ చేస్తుంది. ఇది స్కాన్ఎఫ్ ఫంక్షన్. ఇక్కడ సింటాక్స్ చూద్దాం. స్కాన్ఎఫ్ విత్ ఇన్ ద డబుల్ కొటేషన్స్ కంట్రోల్ స్ట్రింగ్ కామా అడ్రస్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ 1 కామా అడ్రస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ 2 అండ్ ఆన్. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్ 1 ఆర్గ్యుమెంట్ 2 ఏంటి? మనకి వేరియబుల్స్ ఇవి. సో ఇప్పుడు మనం త్రూ దిస్ వేరియబుల్ అంటే ఏంది? వేరియబుల్ అంటే నేమ్ ఆఫ్ ద మెమరీ అలొకేషన్ వేర్ కాన్స్టెంట్ ఈజ్ స్టోర్డ్. మనం వాల్యూ ఇవ్వాలి, ఆ వాల్యూని స్కాన్ఎఫ్ రీడ్ చేయాలి. సో ఎట్లా ఇస్తాం వాల్యూని? త్రూ ద వేరియబుల్ ఇస్తాం మనం. సో ఇచ్చిన వాల్యూని మెమరీ లోపల స్టోర్ చేయాలి ఎట్ అడ్రస్. కాబట్టి ఇక్కడ అడ్రస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ 1 అని యూజ్ చేసాం. తరువాత ఈ ఆర్గ్యుమెంట్ ఎటువంటిది మరి? ఈజ్ ఇట్ ఏ ఇంటీజర్ లేదా ఫ్లోటా లేదా క్యారెక్టరా డబులా అని చెప్పడానికి కంట్రోల్ స్ట్రింగ్ని వాడతాం. దీన్ని ఆల్రెడీ ప్రింట్ఎఫ్లో కూడా యూజ్ చేసాం మనం. సో సేమ్ మెకానిజం ఇక్కడ కూడా కావాలి. సో స్కాన్ఎఫ్ అనేది ఆర్గ్యుమెంట్ ద్వారా ఇచ్చే వాల్యూని రీడ్ చేసి మెమరీ అడ్రస్ లోపల స్టోర్ చేస్తుంది. అది ఎటువంటిది అయి ఉండొచ్చు? అది ఇంటీజర్ అయి ఉండొచ్చు, క్యారెక్టర్ అయి ఉండొచ్చు, ఫ్లోట్ అయి ఉండొచ్చు, డబుల్ అయి ఉండొచ్చు, ఎట్సెట్రా. ఇది స్కాన్ఎఫ్ డ్యూటీ. ద కంట్రోల్ స్ట్రింగ్ స్పెసిఫైస్ ద టైప్ అండ్ ఫార్మాట్ ఆఫ్ ద డేటా దట్ హ్యాస్ టు బి అబ్టైన్డ్ ఫ్రమ్ ద కీబోర్డ్. ఈ కంట్రోల్ స్ట్రింగ్ గురించి చెప్పాను ఆల్రెడీ, అయినా సరే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇది ఏం చేస్తుంది? మనం ఏదైతే కీబోర్డ్ ద్వారా డేటాని ఇస్తామో ఆ డేటా ఎటువంటి టైప్ అనేది స్పెసిఫై చేస్తుంది, ఎటువంటి ఫార్మాట్ అనేది స్పెసిఫై చేస్తుంది. అంటే మనం నాన్ డెసిమల్ వాల్యూ ఇచ్చామనుకుందాం, అది ఇంటీజర్ అని చెప్తాం. రైట్. క్యారెక్టర్ ఇస్తే క్యారెక్టర్ డేటా అని చెప్తుంది, ఫ్లోట్ అయితే ఫ్లోట్ డేటా డెసిమల్, డబుల్ అయితే డబుల్ డేటా అని చెప్తుంది. సో కంట్రోల్ స్ట్రింగ్ స్పెసిఫైస్ ఇట్. కంట్రోల్ స్ట్రింగ్ వల్ల మనకి ఏమర్థమవుతుంది అంటే ఇచ్చిన డేటా అనేది ఇంటీజరా, ఫ్లోటా, క్యారెక్టరా లేదా డబులా అనేది అర్థం చేసుకోవడానికి ఉపయోగించేదే కంట్రోల్ స్ట్రింగ్. రైట్. సో ఇది స్కాన్ఎఫ్. దీనిలో కూడా కంట్రోల్ స్ట్రింగ్లో యూజ్ చేసే కన్వర్షన్ కోడ్స్ ఏంటి మరి? సేమ్ ప్రింట్ఎఫ్ లాగానే ఇక్కడ కూడా కన్వర్షన్ కోడ్ సిమిలర్గా వాడతాం మనం. అవి చూద్దాం. ఇక్కడ హెడ్డింగ్లో కన్వర్షన్ కోడ్, వేరియబుల్ టైపు, ప్రాసెసింగ్ అని రాసాం. రైట్. ప్రాసెస్ స్పెసిఫిక్గా రాసాం మనం. ప్రాసెస్ కోడ్ ఆర్ ప్రాసెస్ సింబల్. %C representation character, single character. %D and %I for integer. F for float. %e or capital E float representation or exponential form of float. %G small, %G capital ఇది float,
దీని ఇండికేషన్ ఏంటి అంటే ప్రాసెసింగ్ మెకానిజం ఏంటంటే యూజ్ షార్టర్ ఆఫ్ ద పర్సంటేజ్ ఎఫ్ ఆర్ పర్సంటేజ్ ఈ. పర్సంటేజ్ ఓ ఫర్ ఇంటీజరే బట్ ఆక్టల్ టైప్ ఇంటీజర్, పర్సంటేజ్ పి ఫర్ పాయింటర్, రైట్, percentage s for string, percentage u for unsigned integer, percentage x for hexadecimal integer, percentage ld long integer, percentage lf double, percentage n indicated as pointer to int, percentage twice దీన్ని none అని అంటాం. no corresponding argument is converted అనేది ఓన్లీ ఏంటిది ఇక్కడ పర్సంటేజ్ ఇన్ ఇన్పుట్ స్ట్రీమ్. దీన్ని సేమ్ ప్రింట్ఎఫ్లో కూడా వాడాం మనం, రైట్. ఇవి కన్వర్షన్ కోడ్స్ దేనిలో యూజ్ చేస్తాం, కంట్రోల్ స్ట్రింగ్ ప్లేస్లో యూజ్ చేస్తాం మనం. సరే, ఇక్కడ ఒక చిన్న ప్రోగ్రామ్ స్కాన్ఎఫ్తో చూద్దాం. ఇక్కడ యాజ్ యూజువల్ హెడర్ ఫైల్ వాడాను నేను, మెయిన్ ఫంక్షన్ అండ్ బిగినింగ్ ఆఫ్ ద మెయిన్ ఫ్లవర్ బ్రాకెట్. తర్వాత డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్ చూద్దాం. ఏ వేరియబుల్ యాజ్ ఇంటీజర్ టైప్, సిని క్యారెక్టర్ డిక్లరేషన్ చేసాం, ఎఫ్ అనే వేరియబుల్ని ఫ్లోట్ లాగా డిక్లేర్ చేసాం. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకి, ఇంటీజర్ ఒక వేరియబుల్, క్యారెక్టర్ సి అనే ఒక వేరియబుల్, ఫ్లోట్ ఎఫ్ అనే ఒక వేరియబుల్ ఉంది. సో ఇప్పుడు స్కాన్ఎఫ్ యూజ్ చేద్దాం. ప్రింట్ఎఫ్ ఎంటర్ ఇంటీజర్ వాల్యూ, రైట్. ఇది మనకు స్క్రీన్ మీద వస్తుంది. తర్వాత ఇప్పుడు ఇన్పుట్ ఇవ్వాలి మనం, దానికోసం స్కాన్ఎఫ్ విత్ ఇన్ ద డబల్ కొటేషన్లో ఏముంది మనకి, కంట్రోల్ స్ట్రింగ్, రిప్రజెంటేషన్ ఏంది ఇంటీజర్ పర్సంటేజ్ డి కామా అడ్రస్ ఆఫ్ ద ఏ. సో ఏ వేరియబుల్కి ఇన్పుట్ ఇవ్వాలి మనం, ఏ వేరియబుల్కి ఇన్పుట్ వాల్యూ ఇచ్చినప్పుడు ఆ ఇన్పుట్ వాల్యూ అడ్రస్ ఆపరేటర్ యూజ్ చేసాం కాబట్టి మెమరీలో స్టోర్ అవుతుంది. అది ఏ టైప్, ఇది ఇంటీజర్ టైప్ పర్సంటేజ్ డి. సో స్కాన్ఎఫ్ డ్యూటీ ఏంది, ఏదైతే మనం కీబోర్డ్ ద్వారా ఇన్పుట్ ఇస్తున్నామో, వాల్యూని ఇన్పుట్ చేస్తున్నామో అది రీడ్ చేస్తుంది, యాక్సెప్ట్ చేస్తుంది, రైట్. యాక్సెప్ట్ చేసిన వాల్యూని తీసుకెళ్ళి మెమరీ అడ్రస్లో స్టోర్ చేస్తుంది, అది స్కాన్ఎఫ్ డ్యూటీ. తర్వాత ప్రింట్ఎఫ్ ఎంటర్ క్యారెక్టర్ వాల్యూ, అప్పుడు మళ్ళీ స్కాన్ఎఫ్ వాడాం. స్కాన్ఎఫ్ పర్సంటేజ్ సి కామా అడ్రస్ ఆఫ్ సి, అంటే సి వాల్యూని రీడ్ చేసి మెమరీ లోపల స్టోర్ చేసుకుంటుంది, అది క్యారెక్టర్ రిప్రజెంటేషన్. ప్రింట్ఎఫ్ ఎంటర్ ఫ్లోట్ వాల్యూ, ఇక్కడ స్కాన్ఎఫ్ పర్సంటేజ్ ఎఫ్ అడ్రస్ ఆఫ్ ద ఎఫ్ అన్నాం, అంటే ఏంటి, ఫ్లోటింగ్ వాల్యూని ఇక్కడ ఇచ్చినప్పుడు అది తీసుకెళ్ళి మెమరీ అడ్రస్లో స్టోర్ చేస్తుంది, విచ్ ఈజ్ అగైన్ పర్సంటేజ్ ఎఫ్ రిప్రజెంట్స్ ఫ్లోటింగ్ వాల్యూ. సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్లో మనం ఏమేమి యూజ్ చేసాము, డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్, తర్వాత ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎట్లా యూజ్ చేస్తారు, స్కాన్ఎఫ్ ఎట్లా యూజ్ చేస్తాం, జస్ట్ సింపుల్గా ఒక చిన్న ప్రోగ్రామ్ మనం యూజ్ చేసినాం అర్థం చేసుకోవడానికి, రైట్. తర్వాత ఇక్కడ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి కంట్రోల్ స్టేట్మెంట్స్. సో కంట్రోల్ స్టేట్మెంట్స్ ఎనేబుల్స్ అస్ టు స్పెసిఫై ద ఫ్లో ఆఫ్ ప్రోగ్రామ్ కంట్రోల్. ఇది కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది ఏంది, ప్రోగ్రామింగ్ని కంట్రోల్ చేస్తుంది. ఏదైతే ప్రాసెస్ ఫ్లో ఆఫ్ కంట్రోల్ అంటాం మనం, అంటే ఒక లైన్ నుంచి ఇంకో లైన్, ఒక స్టేట్మెంట్ నుంచి ఇంకో స్టేట్మెంటు, ఒక ప్రాసెస్ నుంచి ఇంకో ప్రాసెస్కి మూవ్ అయ్యేటప్పుడు ఆ ప్రాసెస్ అనే దాన్ని కంట్రోల్ చేసే మెకానిజమే కంట్రోల్ స్టేట్మెంట్స్, రైట్. సో కంట్రోల్ స్టేట్మెంట్ ఎనేబుల్స్ అస్ టు స్పెసిఫై, ఇవేం చెప్తాయి మనకి, ఫ్లో ఆఫ్ కంట్రోల్, ఫ్లో ఆఫ్ ప్రోగ్రామ్ ఏ విధంగా కంట్రోల్ అవుతుంది, ఆర్ ఫ్లో ఆఫ్ ప్రోగ్రామ్ కంట్రోల్ ఎట్లా చేయాలి అనేది చెప్పేదే కంట్రోల్ స్టేట్మెంట్స్. సో కంట్రోల్ స్టేట్మెంట్ విల్ చేంజ్ ద ఎగ్జిక్యూషన్ ఆర్డర్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏం చేస్తాయి, ఈ ఎగ్జిక్యూషన్ జనరల్గా ఎట్లయితాయి, ఒక్కొక్క స్టేట్మెంట్ తర్వాత ఇంకో స్టేట్మెంట్, ఇంకో స్టేట్మెంట్ తర్వాత ఇంకో స్టేట్మెంట్, 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతుంటాయి. సో ఈ ఎగ్జిక్యూట్ అయ్యే ప్రాసెస్ని చేంజ్ చేస్తూ ఉంటాయి. అది ఎట్లా చేంజ్ చేస్తుంది అన్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అవి చూద్దాం. బేస్డ్ ఆన్ కండిషన్, ఏదైనా ఒక కండిషన్ ఇచ్చినప్పుడు ఆ కండిషన్ని బేస్ చేసుకొని ఆ ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్ అనేది చేంజ్ చేస్తుంది. లేదు, ఆర్ టు రిపీట్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్, రైట్. టు రిపీట్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే ఒక స్టేట్మెంట్ని మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తుంది అంటిల్ సర్టెన్ కండిషన్స్ ఆర్ మెట్. అంటే మనం ఏదో ఒక కండిషన్ పెట్టుకొని ఆ కండిషన్ ప్రకారం నాకు ఈ స్టేట్మెంట్ ఒక 100 times ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేదా 10 times ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేదా 1000 times ఎగ్జిక్యూట్ చేయాలి అని మనం అడిగినప్పుడు టు రిపీట్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటిల్ సర్టెన్ కండిషన్స్ ఆర్ మెట్. మనం ఏదైతే కండిషన్ ప్రకారం ఇది రిపీట్ అవ్వాలని చెప్తామో అన్నిసార్లు అది రిపీట్ చేస్తుంది. లేదు అన్నప్పుడు ఒక కండిషన్ని బేస్ చేసుకొని ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ చేంజ్ చేస్తుంది, ఎగ్జిక్యూషన్ మెకానిజాన్ని చేంజ్ చేస్తుంది. సో ఇది కంట్రోల్ స్టేట్మెంట్ డ్యూటీ. సో ఇక్కడ మనకి 3 రకాల కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. హియర్ వీ హ్యావ్ 3 types ఆఫ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. అది నెంబర్ 1 సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్, నెంబర్ 2 సెలెక్షన్ స్టేట్మెంట్స్, నెంబర్ 3 ఇటరేషన్ స్టేట్మెంట్స్. ఈ మూడింటిని కలిపి మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ అని చెప్తాం. సరే, ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా చూద్దాం.
ఇక్కడ ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్లోనే ఉంది సీక్వెన్షియల్ అని, అంటే ఒక 1 by 1 అప్రోచ్ అవుతుంది. ఫస్ట్ ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది, దెన్ కమింగ్ టు ద నెక్స్ట్, దెన్ కమింగ్ టు ద థర్డ్, దెన్ కమింగ్ టు ద ఫోర్త్, అంటే 1 by 1 సీక్వెన్షియల్ ఫ్యాషన్ ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ అవుతూ పోతుంటుంది. ఎక్కడ కూడా ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది చేంజ్ అవ్వదు, ఎగ్జిక్యూషన్ మెకానిజం అది చేంజ్ అవ్వదు. ఇప్పుడు 1 to 5 ఉందనుకుందాం, 1 తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత 4, 4 తర్వాత 5 రావాలి. అంతేగాని 1 తర్వాత 3, 3 తర్వాత 5 రావడానికి వీలు లేదు. సో ఇన్ ఏ ప్రోగ్రామ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ సీక్వెన్షియల్లీ బై డిఫాల్ట్. ఎందుకంటే కంప్యూటర్ ప్రోగ్రాంలో కంపల్సరీ జరిగేది ఏంటి అంటే ఒక ఇన్స్ట్రక్షన్ తర్వాత ఒక ఇన్స్ట్రక్షన్, ఒక స్టేట్మెంట్ తర్వాత ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతూ పోతుంటుంది. ఇది బై డిఫాల్ట్ మెకానిజం. సరే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం దీనికి. ఇక్కడ హెడర్ ఫైల్ యాజ్ యూజువల్ రాశాను నేను, మెయిన్ ఫంక్షన్ అండ్ బిగినింగ్ ఆఫ్ ద ఫంక్షన్, తర్వాత 3 వేరియబుల్స్ డిక్లేర్ చేశాను నేను. ఏ, బి, సి అనేవి 3 ఇంటీజర్ వేరియబుల్స్ అని చెప్పాం, డిక్లేర్ చేశాం. తర్వాత ఏకి 11 అసైన్ చేశాను ఇన్పుట్తో. ఇన్పుట్ 2 టైప్స్ అని చెప్పాం, ఒకటి అసైన్మెంట్, 2 అసైనింగ్ వాల్యూ టు ద వేరియబుల్, సెకండ్ వన్ స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ ఆర్ ఫంక్షన్. ఇక్కడ నేను అసైన్మెంట్ మెకానిజం యూజ్ చేస్తున్నాం. 11 ఈజ్ అసైన్ టు ద ఏ, సో ఏ ఇన్పుట్ వాల్యూ ఎంత 11. 12 ఈజ్ అసైన్ టు ద బి, బి ఇన్పుట్ వాల్యూ 12. నౌ సి ఏంటి ప్రాసెస్ చేస్తున్నాం, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నాం మనం. సో ఏ ప్లస్ బి ఎంత, ఏ వాల్యూ 11, బి వాల్యూ 12, 23 వచ్చింది. అంటే సి వాల్యూ ఎంత 23. ప్రింట్ఎఫ్ విత్ ఇన్ ద డబుల్ కొటేషన్ సమ్ ఈజ్ ఈక్వల్ టు %d. %d ఎందుకు, సి అనేది ఇంటీజర్ కాబట్టి కంట్రోల్ స్ట్రింగ్లో కన్వర్షన్ కోడ్ యూజ్ చేస్తాం. సి వాల్యూ డిస్ప్లే చేస్తున్నాం. సి వాల్యూ ఎంత వచ్చింది మనకి 23 వచ్చింది ఇక్కడ. సరే, బ్రాకెట్ క్లోజ్ చేసాం. సరే, ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది, ఇది సీక్వెన్షియల్గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా. సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ డిక్లరేషన్ పార్ట్ ఎస్ ఈజ్ ప్రాపర్లీ ఉంది. తర్వాత ఎగ్జిక్యూషన్కి వద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 11, ఇది ఎగ్జిక్యూటబుల్ ఎందుకంటే 11 అనేది ఏకి అసైన్ అయింది. ఓకే ఫైన్, ఓకే ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ కరెక్ట్ ఉంది. 2 12 బీకి అసైన్ అయింది, ఇది కరెక్ట్గా ఉంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 11 తర్వాత ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలి, బి ఈజ్ ఈక్వల్ టు 12 అవ్వాలి, ఎందుకంటే దాని ఇమీడియట్ స్టేట్మెంట్ అదే. మధ్యలో ఏదైనా చేంజెస్ ఉన్నాయా, చేంజెస్ సజెషన్ చేయలేదు. పోనీ ఏదైనా ఇంటరప్షన్ మెకానిజం ఉందా, లేదు. మాడిఫికేషన్ మెకానిజం ఉందా, లేదు. డిక్లరేషన్ తర్వాత ఉన్న నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు 11, ఓకే ఫైన్. ఏ ఈజ్ ఈక్వల్ 11 తర్వాత ఉన్నది ఏంది, బి ఈజ్ ఈక్వల్ టు 12, నెక్స్ట్ ఇమీడియట్ స్టేట్మెంట్ అదే కాబట్టి అది ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత ఏముంది, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఉంది, సో నెక్స్ట్ ఇమీడియట్ స్టేట్మెంట్ అదే కాబట్టి అది ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత ఏముంది, ప్రింట్ఎఫ్ తర్వాత అవుట్పుట్ డిస్ప్లే చేస్తున్నాం, ప్రింట్ఎఫ్తో సమ్ అనే వాల్యూని డిస్ప్లే చేస్తున్నాం. సరే, ఇట్లా ఎగ్జిక్యూట్ అయింది ఇది. డిక్లరేషన్ తర్వాత ఏ ఈజ్ ఈక్వల్ టు 11 ఎగ్జిక్యూషన్, తర్వాత సీక్వెన్షియల్లీ నెక్స్ట్ స్టేట్మెంట్ బి ఈజ్ ఈక్వల్ టు 12 ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత సీక్వెన్షియల్లీ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఎగ్జిక్యూట్ అయింది. దెన్ సీక్వెన్షియల్లీ ప్రింట్ఎఫ్ అవుట్పుట్ డిస్ప్లే చేసాం. అంటే ఒక స్టేట్మెంట్ తర్వాత ఇంకో స్టేట్మెంట్, 1 ఇన్స్ట్రక్షన్ తర్వాత ఇంకో ఇన్స్ట్రక్షన్, రైట్. సీక్వెన్స్లో 1 by 1 ఎగ్జిక్యూట్ అయినాయి, ఎక్కడ కూడా మాడిఫికేషన్ అవ్వాల. డిక్లరేషన్ తర్వాత ఏ ఈజ్ ఈక్వల్ 11, బి ఈజ్ ఈక్వల్ 12, సి ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి, అవుట్పుట్ స్టేట్మెంట్ కంటిన్యూగా ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ డిస్ప్లే చేసింది. సో ఈ మెకానిజాన్ని ఏ స్టేట్మెంట్స్ అని చెప్తాం, ఏ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం ఈ మెకానిజంలో ఆర్ ఈ ప్రోగ్రాంలో అంటే సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తామని చెప్తాం. ఎందుకు, 1 స్టేట్మెంట్ తర్వాత 1 సీక్వెన్షియల్లీ ఎగ్జిక్యూట్ అయింది, ఎక్కడ మాడిఫై చేయకుండా. సో కాబట్టి దీన్ని సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ ప్రోగ్రామ్ అని చెప్పాం మనం. సో ఇది ఒక టైప్ ఆఫ్ స్టేట్మెంట్ మెకానిజం. సెకండ్ మెకానిజంకి వెళ్దాం, సెలెక్షన్ స్టేట్మెంట్స్ అంటాం. సెలెక్షన్ స్టేట్మెంట్లో కూడా అక్కడే ఉంది, సెలెక్షన్ అన్నాం. అంటే బేస్డ్ ఆన్ ద సెలెక్షన్ ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. సెలెక్షన్ అనేది ఎట్లా జరుగుతుంది అనేది కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, రైట్. ఆ కండిషన్ని బేస్ చేసుకొని ఒక సెలెక్షన్ జరుగుతుంది ఇక్కడ, అది చూద్దాం. సెలెక్షన్ స్టేట్మెంట్స్ అలో ఏ ప్రోగ్రామ్. సెలెక్షన్ స్టేట్మెంట్స్ ఏం చేస్తున్నాయి, ఒక ప్రోగ్రామ్ని అలో చేస్తున్నాయి ఫర్ పాయింట్ ఆఫ్ ఏంటి, టు టెస్ట్ మెనీ అండ్ ఆల్సో ఎగ్జిక్యూట్ ఇన్స్ట్రక్షన్స్ బేస్డ్ ఆన్ విచ్ కండిషన్ ఇస్ ట్రూ. సో సెలెక్షన్ స్టేట్మెంట్స్ ఏం చేస్తున్నాయి, చాలా రకాల స్టేట్మెంట్స్ని ఒక ప్రోగ్రాంలో ఉన్నప్పుడు వాటిని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తుంది. తరువాత అవి ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తాయి, టెస్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాయి, రైట్. ఒక సెలెక్షన్ ప్రకారం, ఒక కండిషన్ ప్రకారం, ఒక క్రైటీరియా ప్రకారం నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని టెస్ట్ చేసి ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసే మెకానిజం ఇది. అంతేకాకుండా ఎగ్జిక్యూట్ ఇక్కడ అన్నా కూడా ఆల్రెడీ, అండ్ ఆల్సో ఎగ్జిక్యూట్ ఇన్స్ట్రక్షన్స్.
సో టెస్ట్ చేస్తాయి ఒక క్రైటీరియా మీద ఒక కండిషన్ మీద, టెస్ట్ అయిన తర్వాత ఆ స్టేట్మెంట్స్ని ఆ ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తాయి. దాని డ్యూటీనే సెలెక్షన్ స్టేట్మెంట్స్ డ్యూటీ. వాటన్నిటిని అటువంటివి చాలా ఉంటాయి. అటువంటి అన్ని స్టేట్మెంట్స్ని మనం ఏమని పిలుస్తామంటే సెలెక్షన్ స్టేట్మెంట్స్ అంటాం. సో వన్స్ అగైన్ వీ విల్ గో త్రూ ద స్టేట్మెంట్. సెలెక్షన్ స్టేట్మెంట్స్ అలో ఏ ప్రోగ్రామ్ టు టెస్ట్ మెనీ. ఈ ప్రోగ్రామ్ దేన్ని టెస్ట్ చేస్తుంది? మెనీ స్టేట్మెంట్స్ని టెస్ట్ చేస్తుంది, మెనీ ఇన్స్ట్రక్షన్ టెస్ట్ చేస్తుంది, తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద కండిషన్. సో సెలెక్షన్ స్టేట్మెంట్స్ ఆర్ ఆల్సో రెఫర్డ్ టు యాజ్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఏ బేస్ మీద అది టెస్ట్ చేస్తుంది? ఒక కండిషన్ని బేస్ చేసుకొని టెస్ట్ చేస్తుంది, రైట్? ఒక కండిషన్ని సెలెక్ట్ చేసుకొని టెస్ట్ చేస్తుంది. కాబట్టి వీటిని సెలెక్షన్ స్టేట్మెంట్స్ అని, కండిషనల్ స్టేట్మెంట్స్ అని చెప్తాం మనం. దీనిలో ఫస్ట్ ఒక సెలెక్షన్ స్టేట్మెంట్ సింపుల్గా ఉంటుంది. అదేంటంటే ఇఫ్ స్టేట్మెంట్ అంటాం. ఇట్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఇది ఏం చేస్తుందంటే ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఒక 10 స్టేట్మెంట్ రాసాం మనం. ఈ 10 స్టేట్మెంట్లు 1 by 1 ఎగ్జిక్యూట్ అవ్వాలన్నా లేదంటే వేరే విధంగా ఎగ్జిక్యూట్ కావాలన్నా అనే దాన్ని కంట్రోల్ చేసే మెకానిజమే ఇఫ్ స్టేట్మెంట్. అండ్ ఆల్సో యూజ్డ్ టు టెస్ట్. అంతేకాకుండా ఏం చేస్తుంది? ఇది లాజికల్గా టెస్ట్ చేస్తుంది. ఏమని? ఇచ్చిన కండిషను కరెక్టా కాదా అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనేది వెరిఫై చేస్తుంది. ఇట్ ఈస్ యూజ్డ్ టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ స్టేట్మెంట్స్ అండ్ ఆల్సో యూజ్డ్ టు టెస్ట్ లాజికల్లీ వెదర్ ద కండిషన్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్, రైట్? సో నెక్స్ట్, ఇట్ ఈస్ ఆల్వేస్ యూజ్డ్ ఇన్ కంజంక్షన్ విత్ కండిషన్. ఎందుకంటే మనం ఒక సెలెక్షన్ చెయ్యాలన్నప్పుడు కండిషన్ కావాలి మనకి. ఒక కండిషన్ని బేస్ చేసుకొని మాత్రమే మనం కంట్రోల్ చేయగలుగుతాం ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ని. లేదు, ఒకవేళ మనకు స్పెసిఫిక్ కండిషన్ ఏం లేదు, అప్పుడు ఏ విధంగా కంట్రోల్ చేస్తాం ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ని? పాసిబిలిటీ లేదు, రైట్? అప్పుడు ఏమైపోతుంది? అది సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్కి అయిపోతుంది, రైట్? ఏదైతే కండిషన్ మనకు లేదో, టెస్టింగ్ క్రైటీరియా లేదో, రైట్, సెలెక్షన్ క్రైటీరియా లేదో, మనకి ఎటువంటి కంట్రోల్ మనకి ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ మీద లేదో, అప్పుడు ఏమవుతుంది? అది సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్ అవుతుంది. కాబట్టి ఈ సెలెక్షన్ స్టేట్మెంట్స్లో ఏం కావాలి మనకి? కండిషన్ అనేది కావాలి కంపల్సరీ. కాబట్టి దేంతో యూజ్ చేస్తాం? కంజంక్షన్ విత్ కండిషన్. ఈ ఇఫ్ స్టేట్మెంట్ని దేంతో వాడతారు? కంజంక్షన్ విత్ కండిషన్, లేకపోతే అది మీనింగ్లెస్. సో ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ దెన్ ద స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. కండిషన్ ఒకవేళ ట్రూ అయితే, మనం సెలెక్ట్ చేసుకున్న క్రైటీరియా కరెక్ట్ అయితే, ఇమీడియట్గా ఉన్న స్టేట్మెంట్స్ అనేవి అది సింగిల్ కావచ్చు, మల్టిపుల్ కావచ్చు, ఎగ్జిక్యూట్ అవుతాయి. ద స్టేట్మెంట్స్ మే బి సింగిల్ ఆర్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఈ స్టేట్మెంట్స్ అది ఒకటై ఉండొచ్చు లేదా మల్టిపుల్ స్టేట్మెంట్స్ అయి ఉండొచ్చు, అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. సరే, ఇక్కడ సింటాక్సెస్ 2 ఇచ్చాను, చూద్దాం. ఫస్ట్ సింటాక్స్లో నేను రాశాను ఇఫ్ కండిషన్, రైట్? ఇఫ్ కండిషన్ మనం ముందే చెప్పాం కంజంక్షన్ విత్ కండిషన్ అన్నాం. కాబట్టి ఇఫ్ మనం ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అయితేనే ద ఫాలోవుడ్ స్టేట్మెంట్, దానికి ఇమీడియట్గా ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎన్ని స్టేట్మెంట్స్ అయి ఉండొచ్చు? ఒకటే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం ఇక్కడ. సరే, ఒకవేళ మనం గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే ఎట్లాగూ సెకండ్ సింటాక్స్లో రాశాను. ఇఫ్ కండిషన్ కరెక్ట్ అయితే, ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ 2 రాశాను, దీన్ని బ్లాక్ అని చెప్తాం మనం. ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేశాను, దీన్ని ఒక బ్లాక్ అని చెప్తున్నాం. ఈ బ్లాక్లో స్టేట్మెంట్స్ అని రాశాను, అంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్ రాయొచ్చు, మోర్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాయొచ్చు. సో గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్, రైట్? ఎందుకు? ఇక్కడ ఒక కాంపౌండ్ బ్లాక్ అంటాం దీన్ని. ఈ బ్రాకెట్ నుంచి బ్రాకెట్కి రాయటం వల్ల మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, రైట్? దీనిని ఈ మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఎప్పుడైతే బ్లాక్లో రాసామో దాన్ని కాంపౌండ్ స్టేట్మెంట్ అంటాం. సో ఈ కాంపౌండ్ స్టేట్మెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నప్పుడు బ్రాకెట్ నుంచి బ్రాకెట్ మధ్య రాస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ద గివెన్ కండిషన్ సాటిస్ఫైడ్. ఇప్పుడు ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అయితేనే మీకు ఈ కాంపౌండ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే లేదు. సో ఫస్ట్ సింటాక్స్ ఏంది? సింపుల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్, ఒకటే ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది కండిషన్ ట్రూ అయితే. సెకండ్ సింటాక్స్లో కండిషన్ ట్రూ అయితే మల్టిపుల్ స్టేట్మెంట్స్ యాజ్ ఎ గ్రూప్కి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది సెకండ్ సింటాక్స్ ఎగ్జాంపుల్. సరే,